స్టూడెంట్ నెంబర్ 1లో ఒక పాట ఉంటుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అని. చాలా అద్భుతమైంది. ఆ రిథమ్, ఆ వాయిస్, పాయింట్స్, ఆ సాహిత్యం అద్భుతం. అయితే ఇప్పుడు ప్రపంచంలో మాత్రం ఫ్రాన్స్ లాంటి చోట్లన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడికే వచ్చి మానెత్తినేంటి మీ భారం అన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానంగా నడుస్తుంది. తాజాగా ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో పెద్ద ఎత్తున నిన్న రాత్రి పబ్లిక్ రోడ్డెక్కారు. ప్రౌడ్ ఫ్రెంచ్ అన్నటువంటి పేరుతో ఉద్యమం చేశారు. అందులో యూరోపియన్ యూనియన్ కూడా పక్కన పెట్టేశారు. యూరోపియన్ జెండాలు కూడా పక్కన పెట్టేశారు. ఓన్లీ ఫ్రెంచ్ జెండాలు, అట్లాగే క్రిస్టియన్ సింబల్స్ ఈ రెండింటినే పెట్టుకుని ఫ్రాన్స్ నెంబర్ 1 ఫ్రాన్స్‌గా ఉండాలి. యూరోపియన్‌లో భాగస్వామిగా ఉండటానికి వీల్లేదు. ఫ్రాన్స్‌ని డిస్ట్రాయ్ చేయొద్దు. యూరోపియన్‌లో భాగస్వామి అన్నటువంటి కారణంగా వలసదారులను తీసుకొచ్చి శరణార్థులని పేరు ఇక్కడ పెడితే చివరికి వాళ్ళు ఇక్కడ షరియా చట్టాలంటూ మా దేశ విధానాల్ని, మా మత విధానాల్ని పక్కన పెట్టడం ఏంటి అంటూ యూరోపియన్ నుంచినే బయటికి రావాలి అన్నటువంటి డిమాండ్. మొన్ననే నాటో నుంచి బయటికి రావాలి, యూరోపియన్ నుంచి బయటికి రావాలన్నటువంటి పాయింట్ ఏదైతే తీసుకొచ్చారో ఆ పేరుతో అమలు చెయ్యాలన్నటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున చేసుకొచ్చి ప్రౌడ్ ఫ్రెంచ్ అన్నటువంటి నినాదంతో రాత్రి అంతా ప్యారిస్ వీధుల్ని నింపేశారు.